హాయ్ ఫ్రెండ్స్, నేను వంకాయ పచ్చడి చేస్తున్నా అండి. దీనికి కావాల్సినవి 3 టమాటాలు వేసుకున్నాను, పచ్చిమిర్చి, కారం తగ్గట్టు, వెల్లుల్లి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చింతపండు యాడ్ చేసుకున్నామండి, కొంచెం పసుపు, ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక తీసేద్దాం. రెడీ అయిపోయిందండి. ఇది గిన్నెలోకి తీసుకున్నాక వంకాయ ఫ్రై చేసుకుందాం. సాల్ట్ కొంచెం పసుపు వేసుకున్నాం. ఇందులో కూడా పుదీనా కొంచెం వేసుకున్నాం అండి, కొత్తిమీర కొంచెం. ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక బంద్ చేసేయాలి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లగయ్యాక మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్నా అండి. ఇలాగే కొంచెం బరకగా పట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా. దీన్ని మనం పోపు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు ఇలా దంచి పెట్టుకోవాలండి. ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసుకుంటామండి. జీలకర్ర వేసుకుందాం, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం, కొంచెం ఇంగువ వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. ఆయిల్లో కొంచెం మగ్గితే చాలండి. ఇది ఒక 4-5 రోజులు నిల్వ ఉంటుంది.